బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2 రోజుల క్రితం ఏలూరు జిల్లా చాట్రాయిలో జరిగిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పిఎస్లో నానిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పేర్ని నానిపై కేసు నమోదైంది. తిరుపతిలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్తున్నాడు. మీడియా మిత్రులు చూపిస్తాను. సిట్ ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఇందులో చాలా క్లియర్ గా చెప్పారు కల్తీ జరిగిందని చెప్పేసి. వాళ్ళు క్లియర్ గా సిట్ లో చెప్తే మరి నీకు తెలుసో తెలీదో అర్థం కావట్లా, కళ్ళుండి కబోదో ఏంటో అర్థం కావట్లా. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు అవాకులు చవాకులు మాట్లాడటం మానుకోండి. ఏం జరిగిందో ప్రజలకు తెలియజెప్పండి. మీరు చదువుకున్నారు, విజ్ఞత ఉంది, ఎందుకు తప్పుదో పట్టించే విధంగా మాట్లాడతారు? నీ గుండెల మీద చేసి చెప్పు. ఈ పేరు నాని చేస్తున్న కుట్రలు కుతంత్రాలు మా నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇతను మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే పంది కొవ్వు, జంతువుల కొవ్వు కానీ ఏమీ లేవని చెప్పి సిట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ విధమైన దుర్మార్గ చర్యలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడటమే కాకుండా తను ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, ఒక పర్యాయం మంత్రిగా చేశాననే విషయాన్ని కూడా మర్చిపోయి కనీసం చదువు లేని వాళ్ళు, సమాజంలో ఏ విజ్ఞత లేని వాళ్ళు కూడా మాట్లాడని అన్పార్లమెంటరీ వర్డ్స్ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని నాలుగు మీద డబ్బులంతో వాతలు పెట్టాలంటాం, ఆయన ఒళ్ళంతా వాతలు పెట్టాలని చెప్పి మాట్లాడటం. నీ స్థాయిని నువ్వు మర్చిపోయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి తెల్లారు లేస్తే ఆ జపం చేయిందే ఈ పేరు నానికి నిద్ర పట్టదు. పేరు నాని గారు మాట్లాడింది భాష ఏ రకంగా ఉందంటే శాంతం రోడ్డు మీద బలాదూరోళ్ళు మాట్లాడుకునే రకంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యింది చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సబబు కాదు. ఆయన మాట్లాడే మాటలో జనాల్లో విద్వేషానికి గురి చేసే విధంగా ఉంది. ఆ ఆలోచనతోనే మేము తెలుగుదేశం పార్టీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ చాలా బాధతో ఇవాళ మేముగా సమన్వయం పాటిస్తున్నాం. అందుకనే ఇనగుదురు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.